గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, రీసెంట్గా సెబీ ఒక రిపోర్ట్ జనరేట్ చేసింది. 90% ఆఫ్ ద ట్రేడర్స్ నష్టపోతున్నారంట. ఇదే విషయాన్ని జెరోదా ఫౌండర్ నితిన్ కామత్ కూడా ఈ మధ్య ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇదే మాట చెప్పారు. 90% ఆఫ్ ద ట్రేడర్స్ నష్టపోతున్నారు. ఆ మిగిలిన 10% ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నామని అనుకుంటున్నారో వాళ్ళకి బ్యాంక్ ఎఫ్డీ మీద వచ్చే రిటర్న్స్ కంటే కూడా ఎక్కువ రావట్లేదని చెప్పారు కదా. సో ఏంటి అసలు మార్కెట్లను ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు అసలు? నిజమండి, నిజంగా అందరికీ కళ్ళు తెరిపించే రిపోర్ట్ ఇది. అయితే రిపోర్ట్ చూస్తే అందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. సెబీ చెప్పిన, నితిన్ కామత్ చెప్పిన, వీళ్ళంతా మాట్లాడుతుంది ట్రేడింగ్ గురించి, నాట్ విత్ ఇన్వెస్ట్మెంట్ గురించి కాదు, ట్రేడర్స్. అయితే ఒకటి గుర్తించండి, ఎప్పుడైనా ఒక సంపద క్రియేట్ అవ్వాలంటే అక్కడ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఒకటి చెమట చిందించడం వల్ల కానీ, లేదంటే కష్టపడడం వల్ల కానీ, లేదంటే టైం ఇవ్వడం వల్ల కానీ. ఇప్పుడు కష్టపడ్డవాడు కోటీశ్వరుడు అవుతారంటే రాళ్ళు కొట్టేవాడే కోటీశ్వరుడు అయిపోవాలి కదా. రాళ్ళు కొట్టేవాడు ఎప్పుడు కోటీశ్వరుడు అవ్వడు కాదు కదా. కనుక కష్టపడ్డం అంటే అది కాదు. సో కష్టపడ్డా, చెమట చిందించినా, టైం ఇచ్చినా, ఈ మూడు జరిగితేనే వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ సెబీ, జెరోదా, నితిన్ కామత్ మాట్లాడుతుందంతా కూడా ట్రేడింగ్ గురించి. ఈ ట్రేడింగ్లో ఏం జరుగుతుంది? మనం చెమట చిందించము, మనం కష్టపడము, టైము ఇవ్వము. ఇక్కడ ఇవ్వాల్సింది టైం. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మనకు చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి, ఇగో స్టాక్ మార్కెట్ ఇలా వెళ్తుంది, రేపొద్దున టెక్నికల్ అనాలిసిస్, ఇక్కడ కొనండి, ఇక్కడ అమ్మేయండి, ఇగో ఆప్షన్స్, పుట్ కాల్ రేషియో ఇక్కడ ఇలా ఉంది, ఇలా ఉందని మొత్తం టెక్నికల్స్గా అన్ని వాళ్ళు ఏం చేస్తారు, స్టడీ చేసి ఆ టెక్నికల్ అనాలిసిస్ ఇస్తూ ఉంటారు. ఇది అనాలిసిస్ మాత్రమే. ఈ అనాలిసిస్ రేపొద్దున ఫండమెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల రేపు ఏమైనా కావచ్చు. నిన్న RBI క్రెడిట్ పాలసీ ఇచ్చింది, ఎటువంటి రెపో రేట్ అనేది పెంచలేదు, స్టేటస్కో మెయింటైన్ చేశారు. మరి స్టేటస్కో మెయింటైన్ చేస్తే పెరగాలి కదా. సడన్గా మార్కెట్ డౌన్ అయింది, అవ్వచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు. ఫండమెంటల్ ఇట్ విల్ బిహేవ్ ఆన్ ఇట్స్ ఓన్ వే. ఇది టెక్నికల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇదంతా మర్చిపోయి లిటరల్లీ బెట్టింగ్ లాగా చేసేస్తూ ఉంటారు ట్రేడింగ్ చేసేవాళ్ళు. బెట్టింగే అంటే ఇక్కడ నేను కొంటే పెరగొచ్చు, లేదా ఏమవచ్చు, తగ్గొచ్చు. పెరిగితే నాకు లాభం, తగ్గితే నష్టం. ఈ బెట్టింగ్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీలో రెండో ప్రాబ్లం ఏంటంటే బిహేవియర్. సో కొంచెం పెరగగానే అమ్మయ్య నాకు లాభం వచ్చేసింది, తీసేసుకుంటా. కానీ పడితే ఆ నష్టాన్ని ఎక్కువ నష్టాలు వచ్చేదాకా వెయిట్ చేస్తుంటారు, స్టాప్ లాస్ మెయింటైన్ చేయరు. సో అది పడుతున్న కొద్దీ అరే మళ్ళీ వస్తారేమో అని ఇంకా లాస్ కాస్త ఇంకా లాస్ చేసుకుంటుంటారు. అలా కాకుండా నాకు కొంచెం లాస్ రాగానే నాకు చాలు, నేను ఇంతకుమించి నష్టభయం భరించలేను అని కనుక స్టాప్ లాస్ పెట్టి తీసేస్తే తక్కువ నష్టాలు బయటపడతారు. లేదా నేను కొంచెం ప్రాఫిట్ రాగానే చాలు అని తీసుకుంటే అక్కడ వచ్చేస్తారు. ఇదంతా ట్రేడింగ్ గురించి మళ్ళీ చెప్పేది. సో ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూసిన సెబీ రిపోర్ట్ చెప్పిన జనాలు మారట్లేదు, అలాగే ట్రేడింగ్ చేస్తున్నారు. ఆ ట్రేడింగ్ చేయడం కాదు, ఒక విస్తుపోయే ఇంకో నిజం చెప్తాను. ఇప్పుడు నార్మల్గా మనం ఇన్ని సంవత్సరాల నుంచి డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసింది ఇండియాలో గత 30 సంవత్సరాలలో 6 నుంచి 7 కోట్లు. కానీ లాస్ట్ 2 ఇయర్స్లో క్రిప్టో కరెన్సీ 10 కోట్ల మంది ఎంటర్ అయ్యారు. అంటే వీళ్ళందరికీ ఏం కావాలి? క్విక్ మనీ కావాలి. సింగిల్ నైట్లో స్టార్ అయిపోవాలి, క్విక్ మనీ కావాలి. అంటే చెమట చిందించొద్దు, కష్టపడొద్దు, టైం ఇవ్వద్దు, సాయంత్రం నుంచి పొద్దున్న లోపల స్టార్ అయిపోవాలి. పాసిబులా? 100 రూపాయలు పెట్టుబడి పెట్టాలి, 1000 రూపాయలు లాభం రావాలి. ఓవర్ నైట్ కదా, అది కూడా మళ్ళీ అవుద్దా? కానీ ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. సో దానికోసం క్విక్ మనీ కోసం పరిగెట్టి ఇలా చేతులు కాల్చుకుంటున్నారు. సో దీనికి నిదర్శనమే సెబీ రిపోర్ట్. సెబీ ఇచ్చిందంటే ఇంకా అది అల్టిమేట్ డేటా. ఆ డేటా చెప్తోంది నష్టపోతున్నారు. ఇది జనాలకు తెలుసు. మీరు 100 మంది బ్యాలెన్స్ షీట్స్ తీసుకోండి, వాళ్ళ ట్రేడింగ్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్స్, 90% వాళ్ళు మేము లాస్ అని చెప్తూ ఉంటారు. నేను నిన్న ఒక క్లయింట్తో మాట్లాడుతున్నాను. నీకు మామూలుగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తూ ఎంత వచ్చిందంటే, నాకు ఎంతని కాదు, ఊరికే ఏదో ఊసిపోక చేస్తూ ఉంటా, ఏదో టైం పాస్ చేస్తుంటా. టైం పాస్ ఆ డబ్బులతోటి. సో ఇలా చేస్తూ ఉంటారు. సో అలా కాదు, అదే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేసి, అంటే ఏదైనా షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ తీసుకొని ఒక టైం ఇవ్వాలి. టైం ఎప్పటిదాకా ఇవ్వాలి? మీ గోల్ రీచ్ అయ్యే వరకు ఇవ్వాలి, మీ నీడ్ అచీవ్ అయ్యే వరకు ఇవ్వాలి. ఇచ్చి అప్పటి వరకు ఎంత పెరుగుతుందో అది మీరు లాభం పొందినట్టు. ఇది క్లియర్లీ హ్యాపెన్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్లో ఏమైంది? మీరు గోల్ పెట్టుకున్నా, మీరు టైం ఇచ్చినా స్టాక్ పెరగకపోవచ్చు.
మీకు గత 25 ఇయర్స్ తీసుకుంటే 25 ఇయర్స్ క్రితం ఉన్న స్టాక్స్లో 90% ఆఫ్ స్టాక్స్ ఈరోజు లేకపోవడము, 25 ఇయర్స్ ఉన్న ప్రైస్ కంటే తగ్గి ఉండడము, ఇది కూడా రిపోర్ట్ ఇచ్చింది. చూడండి, 25 ఇయర్స్ క్రితం ఉన్న స్టాక్స్లో ఆల్మోస్ట్ 90% స్టాక్స్ ఈరోజు లేకపోవడము, అప్పుడు ఐపీఓస్ కంపేర్ చేస్తే ప్రైస్ తక్కువ ఉండడము. కానీ అదే 25 ఇయర్స్ నుంచి ఈ రోజు వరకు ఉన్న ప్రతి ఫండ్ ఆన్ అన్ యావరేజ్గా మోర్ దాన్ 18 to 20% సిఏజీఆర్ జనరేట్ చేసింది. ఎనీ ఫండ్ విత్ వింటేజ్ ఆఫ్ 20 years plus ఇయర్స్ హ్యాస్ జనరేటెడ్ మోర్ దాన్ 18 to 20%. చూడండి వెల్త్ ఎలా క్రియేట్ అవుతుందో. ఇక్కడ ఏంటి, వెల్త్ క్రియేట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకోటి ఇన్వెస్టర్ బిహేవియర్ కూడా ఇంపార్టెంట్. సో నేను ఇన్వెస్ట్ చేశాను, నేను ఒక ₹1,00,000 పెట్టాను, అదొక 10 రెట్లు అయింది, 10 లక్షలు తీసేసుకుంటా అంటే వెల్త్ క్రియేట్ కాదు. మీరు ఎప్పుడు తీసుకోవాలి, ఇది మీకు గోల్ రీచ్ అయినప్పుడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు పాలు వేడి చేశారనుకోండి, ఆ వేడి చేసే పాలు తాగడం కోసం అయితే ఒకలాగా వెయిట్ చేయాలి, తోడేయడం కోసం ఇంకోలాగా వెయిట్ చేయాలి. అదే మీరు దాంతో కీర్ చేయాలి అంటే ఇంకోలాగా వెయిట్ చేయాలి, పాయసం చేయాలని ఇంకోలాగా వెయిట్ చేయాలి, దాన్ని ఇంకా కోవా చేయాలని ఇంకోలాగా వెయిట్ చేయాలి. ఒకే పాల్లోంచి ఇన్ని ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి, కానీ వేడి చేసే డ్యూరేషన్ వేరే. అలాగే మీ ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే. నేను ఇన్వెస్ట్మెంట్ దేనికోసం చేస్తున్నాను, షార్ట్ టర్మా, మీడియం టర్మా, లాంగ్ టర్మా, మీ గోల్ ఏంటి, నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్, ఇల్లు కొనుక్కోవడం, వెకేషన్, కార్ ప్లానింగ్, రిటైర్మెంట్, ఇవన్నీ కూడా. వీటిలో అన్నిటికీ లోన్లు దొరుకుతాయి, ఒక రిటైర్మెంట్కి తప్ప. కనుక రిటైర్మెంట్కి లోన్ కూడా ఇవ్వరు కదా. సో అది దీనికి కార్పస్ ఎవరు క్రియేట్ చేసుకోవాలి, మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఆ రిటైర్మెంట్ కార్పస్ కోసం ట్రేడింగ్ చేస్తూ ఉంటారా, బట్ అన్ఫార్చునేట్లీ చేస్తూ ఉంటారు. ఈవెన్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చిన డబ్బుల్లోంచి ఓ 10 లక్షలు తీసి ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. నేను చూశాను చాలామంది రిటైర్ అయిన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, ఒక గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు, ఈ షేర్ కొను, ఈ షేర్ పెరుగుతుంది, ఇది కొను, అది పెరగట్లేదు, అమ్మేసాయి, ట్రేడింగ్. కిక్ వస్తుంది వాళ్ళకు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కిక్ ఇచ్చిందంటే డబ్బులు ఇవ్వదు. అది క్యాసినో కిక్ ఇస్తుంది కానీ డబ్బులు ఇవ్వదు, క్రిప్టో కరెన్సీ కిక్ ఇస్తుంది కానీ డబ్బులు ఇవ్వదు. ఇన్వెస్ట్మెంట్ అంటే బోరింగ్, ఇన్వెస్ట్ చేయాలి, కూర్చోవాలి, వెయిట్ చేయాలి, బోర్ కొడుతుంటుంది, బట్ ఇట్ విల్ గివ్ యూ మనీ, డబ్బులు ఇస్తుంది అది. సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు బోరింగే, ఇది నా మాట కాదు, ద గ్రేట్ వారన్ బఫెట్ కూడా చెప్పారు, కాఫీ కెన్ ఇన్వెస్ట్ ఎప్పుడు బోరింగే ఉంటుంది. సో బోరింగ్ ఉంటే డబ్బులు ఇస్తుంది, కిక్ ఇస్తే డబ్బులు ఇవ్వదు. కానీ ట్రేడింగ్లో ఏమొస్తుంది, కిక్ వస్తుంది. కానీ రిపోర్ట్ ఏం చెప్తోంది, సో అందరు కళ్ళు తెరవాలి కనీసం రిపోర్ట్ చూసాను సరే. సో మనం ఏం చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. దిస్ ఈజ్ పాసిబుల్ విత్ ఎ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, లాంగ్ టర్మ్ గోల్. ఇది క్వైట్ క్లియర్గా మ్యూచువల్ ఫండ్లో పాసిబుల్ అవుతుంది, చూస్తున్నాం కూడా. ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్, ఇన్వెస్టర్ రిటర్న్ రెండు సమానమైనప్పుడు ఇన్వెస్టర్ గెయిన్ అవుతాడు. కానీ మళ్ళీ తన బిహేవియర్ వల్ల ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇస్తోంది, కానీ మీరు ఉండకపోతే, ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ మీరు తీసుకోకపోతే మీ బిహేవియర్ కూడా ఇంపార్టెంటే. కనుక మార్కెట్లు పడుతున్నాయని ఇప్పుడు నిన్న నాకు 3-4 మెంబర్స్ కాల్ చేశారు, సార్ మార్కెట్స్ లైఫ్ టైం హై టచ్ అవుతున్నాయి కదా, తీసేసుకుందామా. టచ్ అవుతాయి, మళ్ళీ పెరుగుతాయి కదా, పెరుగుతూనే ఉంటుంది. దాని పాటికి అది పడుతూ లేస్తూనే ఉంటుంది. మనుషులు మార్కెట్లు ఎప్పటికి పైకే పోతారు, అవును కదా. సో మనుషులు మార్కెట్లు పైకి పోతున్నప్పుడు మనం కూడా వాటితో ప్రయాణం చేయాలి అంతే. సో మన గోల్ ఏంటి, ఆల్వేస్ గోల్ ఈజ్ ది అల్టిమేట్ డెస్టినేషన్ టు అచీవ్ యువర్ టార్గెట్. గోల్ ప్రకారంగా మనం ప్రయాణం చేయాలి. ఆ గోల్ రీచ్ అయినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ని లిక్విడేట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు గోల్డ్ కొనుక్కుంటాం, గోల్డ్ అది ధర పెరిగింది అమ్మాలి అనుకుంటామా, అనుకోం కదా. సో మన ఇల్లు కొనుక్కుంటా, ఇల్లు ఉంది, నేను కొన్నప్పుడు ఇల్లు ధర ఎంత, ఇవాళ ధర ఎంత, ఇంత పెరిగిందని లెక్కేసుకుంటామా, వేసుకోము. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా, ఈక్విటీ కూడా. బట్ దీన్ని లిక్విడేట్ చేయాలి, ఎందుకు, ఒక పర్పస్ ఉంది. ఇల్లు పర్పస్ ఉండడానికి, గోల్డ్ పర్పస్ ఆనందం కోసం. అలాగే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ మీ యొక్క గోల్ అచీవ్మెంట్ కోసం. ఇట్స్ లిక్విడ్ అసెట్, ఫైనాన్షియల్ అసెట్. ఇప్పుడు మన ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఓన్లీ 4 to 5% మాత్రమే ఈ ఫైనాన్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, మిగతా అంతా ఫిక్స్డ్ అసెట్స్, స్ట్రక్ అయిపోయి ఉంటుంది. సో అట్లా ఆలోచన చేయాలి, బట్ ట్రేడింగ్ కాదు, ఇన్వెస్ట్మెంట్. ఈ యొక్క చిన్న తేడా అర్థం చేసుకోవాలి. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్ లాసెస్, ఇన్వెస్ట్మెంట్ గెయిన్స్, దెన్ ఎవ్రీవన్ విల్ గెయిన్. ఇంకోటి, ఇప్పుడు ట్రేడింగ్లో మీరు 90% నష్టపోతుందని చెప్తుందా, బట్ ఇన్వెస్ట్మెంట్లో 100% గెయిన్ అవుతారు, బికాజ్ యు ఆర్ కెప్ట్ ఇన్వెస్టెడ్ దేర్. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇచ్చింది మీకు వస్తుంది, దట్స్ ఆల్. సో దీనివల్ల మనము ఈ లాసుల నుంచి బయటపడి మన యొక్క గోల్ అచీవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.